హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకాసు వార్త 3వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసైనా చదవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాను ఏ విధంగా ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తూ వాళ్ళందరినీ దేవుని యొద్దకు తీసుకెళ్లాలని ఏ విధంగా పడ్డాడనేది మనం చూస్తాము. అలానే తను ప్రజలందరినీ సర్పసంతానమా మీరు పశ్చాత్తాపడండి అని వాళ్ళని వేడుకోవటము చూస్తాము. అలానే ఈ బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇంకా సైనికులు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కూడా మనం చూస్తాం. అదేవిధంగా బాప్తిస్మిచ్చు యోహానుని హేరోదు రాజు ఏ విధంగా బంధిస్తాడనేది చూస్తాము. ఆ తర్వాత అంటే లూకాసు వార్తలో ఉన్న ఆర్డర్ ప్రకారము దాని తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇవ్వడానికి చూస్తాం. అదొకటి ఆర్డర్ ఒక్కటే డిఫరెంట్ ఉంది లూకాసు వార్తలో, కానీ ఈవెంట్స్ అయితే ఎగ్జాక్ట్గా అంతా కరెక్ట్. తర్వాత ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిని అధ్యాయం చివర మెన్షన్ చేయబడి ఉంటుంది. సో లూకాసు వార్తలో మెన్షన్ చేసిన వంశావళి, మత్తయి సువార్తలో మెన్షన్ చేసిన వంశావళి రెండు కొంచెం డిఫరెంట్. ఎందుకంటే మత్తయి సువార్తలో అబ్రహాము దావీదు నుంచి యేసుక్రీస్తుని తీసుకురావడం ఉంటుంది, అబ్రహాం నుంచి ఉంటుంది. కానీ లూకాసు వార్తలో మాత్రము అది ఆదాము వరకు ఉంటుంది. సో అదొక చిన్న డిఫరెన్స్ మనము లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఈరోజు మనము నేర్చుకుందాం. 1వ వచనము. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగును, కరకు మార్గములు నున్ననివగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్క నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిజము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇయ్యవలెననియో, ఆహారము గలవాడును అలాగే చేయవలననియో వారితో చెప్పాను. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీదను అపనింద వేయకయో మీ జీతములతో తృప్తి పొంది యుండుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిస్మము పొందిన
అప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవీకి, లేవి మెల్కీకి, మెల్కీయన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తీతియకు, మత్తీతయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లీకి, ఎల్సి నగ్గయికి, నగ్గయి మయతకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియాకు, సిమియా యోషేకుకు, యోషేకు యోదాకు, యోదా యోహన్నాకు, యోహన్నా రేసాకు, రేసా జెరుబ్బాబేలుకు, జెరుబ్బాబేలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి, నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలియేజరుకు, ఎలియేజరు ఏరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలేయాకు, మెలేయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తత నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయికి, యెషయి ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరేసుకు, పెరేసు యూదాకు, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరూగుకు, సెరూగు రయ్యూకు, రయ్యూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షెలాహుకు, షెలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవాహుకు, నోవాహు లెమెకుకు, లెమెకు మెతూషెలకు, మెతూషెల నాహోకుకు, నాహోకు ఎరేదుకు, ఎరేదు మహలలేలుకు, మహలలేలు కెయినానుకు, కెయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.